కొంతమంది మాలని ప్రారంభించారండి. ఏ మాలట అది? యేసుమాల. ఇందులోనే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లోనే ఏమని మొదలుపెట్టారంటే యేసుమాల. ఇంకా నయం యేసు మాదిగా అనలేదు, యేసుమాల. ఏం చేస్తావయ్యా యేసుమాల అంటే ఏం చేస్తావు? తెల్లటి వస్త్రాలు వేసుకుంటాడు, తెల్ల ప్యాంటు తెల్ల షర్టు, చెప్పులు తీసేస్తాడు, ఇంకా ఒక గళ్ళో బ్లూ కలర్ గళ్ళు కండువా వేసుకుంటాడు, ఇంకా మెడలో పూసల దండ ఒకటి, దానికి ఒక వేలాడే సిలువ ఒకటి. ఇంకా ఈ 40 దినాల పాటు మాంసం ముట్టడట భక్తుడు. ఈ 40 దినాల పాటు ఎవరిని ఏం అనడంట ఈ భక్తుడు. ఈ 40 దినాల పాటు మందు ముట్టడట ఈ భక్తుడు. ఈ 40 దినాల పాటు బూతులు మాట్లాడడంట ఈ భక్తుడు. ఈ 40 దినాల పాటు స్త్రీని సమీపించడట ఈ భక్తుడు. ఈ 40 దినాలు అబ్బో ఎంత భక్తిగా ఉంటాడు. 40 దినాల ఎండింగ్లో వీళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఫినిషింగ్ టచ్ అంటారు కదా. ఇప్పుడు దాకా చేసిందని ఫినిషింగ్ టచ్. ఏంటా ఫినిషింగ్ టచ్? నాగపట్నం వెళ్ళాలి, లేదంటే గుణదల వెళ్ళాలి, లేదంటే సాగర్ వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? మొక్కుకున్నారు. ఏం మొక్కుకున్నావు? తల వెంట్రుకలు ఇస్తాను. కొందరు తల వెంట్రుకలు ఇస్తాను మొక్కుంటారు, కొంతమంది అది కూడా లేదేదో కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తారు. ఏం చేసుకుంటాడు దేవుడు? నీ తల నుండి వచ్చినటువంటి ఈ పేలుతోను, ఈ ఏమంటారు దీన్ని, ఈ వీపుతోను చుండ్రుతో ఉన్న ఈ వెంట్రుకలు ఏం చేసుకోవాలి ఆయన? ఓ పని చేయండి, రేపు కటింగ్ షాప్కి వెళ్తారు కదా, కటింగ్ చేయించుకొని దాన్ని ప్యాకింగ్ చేయించి మీ ఆవిడ ఇది తెచ్చి ఇవ్వండి. అమ్మ భద్రం జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నీ భక్తిగా 40 దినాలే ఉండాలా? బ్రతుక్కాలం అంతా ఉండాలా? మరి 40 దినాలు ఎవడు పెట్టాడు తెలుసా? అన్యుల మధ్య చూసిన ఆచారాన్ని కాపీ చేసి క్రైస్తవ్యంలోనికి తెచ్చారు. మనుషులు కల్పించిన, మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు, నన్ను వ్యర్థంగా. ఇకపోతే వీళ్ళ దౌర్భాగ్యపు స్థితి ఏంటో చెప్పమంటారా? ఈ 40 దినాల పాటు వాళ్ళు పైకి మనుషుల మధ్య ప్రార్థనలు చేస్తూ, తెల్లబట్టలు వేసుకొని, మెడలో సిలువ వేసుకొని, భక్తి మాట్లాడుతూ ఇలా తిరుగుతున్న వాళ్ళ అంతరంగంలో ఏముందో తెలుసా? ఎప్పుడైపోతాయి ఇవి? మొక్క లేనిదే ముద్ద దిగని నేను 40 దినాల పాటు ముద్ద లేదు. బూతులు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసి లోపలికి నొక్కుకొని స్వామి శరణం, దేవుణ్ణి యేసుప్రభు హల్లెలూయా అంటారు. మరి ఏమంటారు? వీళ్ళు కూడా స్వామి శరణం అంటారు. అర్థం ఏదో అంటారు చూసారా, చిత్తం దేవుడి మీద కాదు. సామెత ఏదో ఉంది, మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడట, మనసంతా ఎక్కడ ఉందట? మనం అంతే కదండి. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి. వేషధారణ మనది, వేషధారణ. గనుక ప్రియులరా, ఈరోజు 40 దినాల ఉపవాస ప్రార్థనను నువ్వు చేస్తున్నవే, ఎవరికి ఉపయోగం? ఎందుకు ఉపయోగం? ఏంటి ఉపయోగం? దానివల్ల నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? 40 దినాల పాటు వేషం మార్చేసి 40 దినాల చివరిలో మళ్ళా నీ పాపంలోకి నువ్వు వచ్చేయటమేనా? అదే ఉపవాసం? అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపవాసం అనే పదానికి అర్థం దేవునితో సహవాసం. ఆ పదానికి అర్థమే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే నువ్వు అన్నం మానేస్తే దేవునితో సహవాసమా? నీరు మానేస్తే దేవునితో సహవాసమా? ఏం చేస్తే, బట్టలు మానేస్తే దేవుడితో సహవాసమా? మందు మానేసి 40 దినాల వరకు మానేస్తే దేవుడితో సహవాసమా? నువ్వు చేస్తున్న ఉపవాసం అనే ఉపవాసముగా పిలవబడదు.